నమస్తే, వెల్కమ్ టు పీపుల్ టీవీ న్యూస్ బులెటిన్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. రాష్ట్ర వ్యాప్తంగా ఫిబ్రవరి 16న ఆటో, క్యాబ్, మోటార్ రవాణా బంద్కు పిలుపు. జనసేన పార్టీలో చేరేవారు సైనికులుగా పనిచేయాలని పిలుపు. మంత్రి పొన్నం ప్రభాకర్ ఆధ్వర్యంలో క్రికెట్ టోర్నమెంట్ బహుమతి. కాటారం మండల కేంద్రంలో కలెక్టర్ భవేష్ మిశ్రా పర్యటన. రేపు జరిగే ట్రాన్స్పోర్ట్ బంద్ కు బిఎంఎస్ తీవ్ర ఖండన. కడప జిల్లా మైలవరం మండల కేంద్రంలోని సాయిబాబా దేవాలయం వద్ద 50 కుటుంబాలు జనసేన పార్టీ యువ నాయకులు నల్లంశెట్టి నాగార్జున, డేరింగుల జగదీష్ ఆధ్వర్యంలో చేరారు. బుధవారం సాయంత్రం మైలవరం మండలంకు చెందిన యువత పిలుపు మేరకు జమ్మలమడుగు యువ నాయకులు వెళ్లి జనసేన కండువ కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా నల్లంశెట్టి నాగార్జున, డేరింగుల జగదీష్ మాట్లాడుతూ నియోజకవర్గంలో పార్టీకి ఆదరణ పెరుగుతుందన్నారు. మా అధినేత పవన్ కళ్యాణ్ నమ్మి పార్టీలో చేరే ప్రతి ఒక్కరికి స్థానికంగా అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. కులమత భేదాలు లేకుండా ప్రతి ఒక్కరికి పార్టీలో ఆదరణ ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో డిస్ట్రిక్ట్ ప్రోగ్రామ్ కమిటీ మెంబర్ పవన్ కుమార్ మరియు జన సైనికులు ఉదయ్ కుమార్, వీర, శివకుమార్, సురేంద్ర, తరుణ్, హజీ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు కడప జిల్లా జమ్మలమడుగు నియోజకవర్గం మైలవరం మండలంలో మన జనసేన పార్టీలో దాదాపు 50 కుటుంబాలు ఈరోజు చేరడం జరిగింది. ముఖ్యంగా మన జనసేన పార్టీ యొక్క సిద్ధాంతాలను నచ్చి ఏవైతే మన కులాలను కలిపే ఆలోచన విధానం, మతపరమైన రాజకీయ విధానం మరియు పర్యావరణాన్ని రక్షించి కాపాడి అభివృద్ధి చేసే విధంగా, అలాగే ప్రాంతీయ భాషలను గౌరవించే విధంగా ఈరోజు మాకు ఈ జనసేన పార్టీలు వీరందరూ చేయడం చాలా సంతోషంగా ఉంది. రాబోయేదులుగా మా జమ్మలమడుగు నియోజకవర్గంలో జనసేన పార్టీని బలోపేతంగా మేము కృషి చేస్తామని ఈరోజు నల్లంశెట్టి నాగార్జున మరియు మా యొక్క ఆధ్వర్యంలో ఈ ప్రాంతంలో వీళ్ళు జనసేన పార్టీలో చేరడం జరిగింది. వీళ్ళకి ఏ విధమైన ఆపద వచ్చినా కూడా ఎల్లవేళ మా జనసేన పార్టీ అండగా ఉంటామని తెలియజేస్తాము. హన్మకొండ జిల్లా ఎల్కతుర్తి మండల కేంద్రంలో మంత్రి పొన్నం ప్రభాకర్ ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న నియోజకవర్గ స్థాయి క్రికెట్ టోర్నమెంట్ లో భాగంగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సూరారం గ్రామానికి చెందిన డాక్టర్ ఉదయ్ చందర్, సూరారం విఎస్ ఎల్కతుర్తి జూనియర్స్ మ్యాచ్ లో సూరారం కు చెందిన ఖలీల్ కి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ జ్ఞాపిక బహుకరించారు. ఈ కార్యక్రమంలో క్రికెట్ టోర్నమెంట్ ఆర్గనైజర్ అంబాల శ్రీకాంత్, అంబాల ప్రభాస్, గంగారపు వంశీ, అంబాల మధు, అంబాల బోయస్, ఫంగస్సాని, చిట్యాల అనుదీప్, ఎండి సమీర్, ఎండి షరీఫ్ మరియు సూరారం క్రీడాకారులు పాల్గొన్నారు. ప్రభాస్ దగ్గర నెంబర్ తీసుకుంది దగ్గర ఇంకా నువ్వు గిటారా బాబు కొంచెం వెనకరా ఆటో, క్యాబ్, మోటార్ రవాణా డ్రైవర్ల సమస్యలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పరిష్కరించాలని ఫిబ్రవరి 16న ఆటో జేఏసీ బంద్ కు పిలుపునిచ్చారు. హైదరాబాద్ హిమాయత్ నగర్ లో ఏఐటీయూసీ కార్యాలయంలో గోడ పత్రికను ఆవిష్కరించిన తెలంగాణ రాష్ట్ర మోటార్ ట్రాన్స్పోర్ట్ వెహికల్ జాయింట్ యాక్షన్ కమిటీ అనంతరం ట్రాన్స్పోర్ట్ జేఏసీ కన్వీనర్ బి వెంకటేష్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన మోటార్ వాహనాల చట్టం 2019ని
హిట్ అండ్ రన్ చట్టాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. గత 10 ఏండ్ల నుండి పెరగని ఆటో క్యాబ్ మీటర్ ఛార్జీలను పెంచాలని, రవాణా కార్మికులకు సంక్షేమ బోర్డును ఏర్పాటు చేసి మహాలక్ష్మి పథకం ద్వారా ఆర్టీసీ బస్సులలో మహిళలకు ఉచిత ప్రయాణం కల్పించడం వలన నష్టపోయిన ఆటో డ్రైవర్లను ఆదుకోవాలని గ్రేటర్ హైదరాబాద్ లో కొత్త ఆటో పర్మిట్లు 50 ఏండ్ల నిండిన రవాణా రంగ కార్మికులకు వృద్ధాప్య పింఛన్లు ఇవ్వాలని, ఆటోలకు ప్రభుత్వమే ఉచిత ఇన్సూరెన్స్ ప్రవేశపెట్టాలని, అక్రమంగా తిరుగుతున్న ఓలా, ఊబర్, రాపిడో, టూ వీలర్లను నిషేధించాలని, ఆటో క్యాబ్ డ్రైవర్లకు ఉచిత యాప్ ను ప్రభుత్వమే ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. దేశవ్యాప్తంగా భారతదేశంలో ఉన్న కార్మిక సంఘాలు, రైతు సంఘాలన్నీ కూడా వివిధ డిమాండ్ల మీద భారతదేశ వ్యాప్తంగా ఒకరోజు సమ్మెను పిలుపునివ్వడం జరిగింది. ఆ సమ్మెలో భాగంగా భారతదేశంలో ఉన్న రవాణా రంగ సంఘాలన్నీ కూడా ఒకటై రవాణా రంగ కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యల మీద 16వ తారీఖు ఫిబ్రవరి 16 నాడు ఒకరోజు బంద్ చేసి నిరసన కార్యక్రమం తెలియజేయాలని చెప్పి నిర్ణయంలో భాగంగానే తెలంగాణ రాష్ట్రంలో కూడా బంద్ను నిర్వహిస్తున్నాము. ఈ బంద్లో ఐఎన్టీసీ, ఏఐటీసీ, సిఐటియు, ఐఎఫ్టియు, బీఆర్టీయు మరియు క్యాబు, ఆటో, లారీ సంఘాలన్నీ కూడా ఈ సమ్మెలో పాల్గొంటున్నాయి. మా ఈ ప్రధాన డిమాండ్లు సెంట్రల్ కేంద్ర ప్రభుత్వం ఏదైతే 2019 సంవత్సరంలో మోటారు వాహన చట్టాన్ని తీసుకురావడం జరిగింది, ఆ చట్టాన్ని రద్దు చేయాలని చెప్పి, ఆ చట్టంలో భాగంగానే పోయిన నెలలో జనవరి నెలలో కేంద్ర ప్రభుత్వం హిట్ అండ్ రన్ పేరు మీద కొత్త చట్టాన్ని తీసుకురావడం జరిగింది. ఆ చట్టం వలన ప్రతి డ్రైవర్కు ప్రమాదం జరిగినప్పుడు 10 సంవత్సరాల జైలు శిక్ష, 7 లక్షల రూపాయల జరిమానా అని చెప్పి హిట్ అండ్ రన్ చట్టంలో ఉన్నది. ఆ చట్టం కనుక అమలైనట్టయితే భారతదేశంలో ఉన్న డ్రైవర్లందరూ కూడా ఇబ్బంది పడే సమస్య ఉంది కాబట్టి వెంటనే ఆ చట్టాన్ని రద్దు చేయాలని చెప్పి, అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి మొన్ననే ఏదైతే మహాలక్ష్మి పథకం అని చెప్పడం జరిగిందో ఆ మహాలక్ష్మి పథకం ద్వారా ఆర్టీసీ బస్సులలో ఉచిత ప్రయాణం అని చెప్పి మహిళలకు ఉచిత ప్రయాణం కల్పించడం వలన ఆటో డ్రైవర్లకు, తెలంగాణలో ఉన్న ఆటో డ్రైవర్లందరూ కూడా ఇబ్బంది జరుగుతుంది, జీవనోపాధి పోతుంది. కాబట్టి ఆటో డ్రైవర్లందరూ కూడా ఆదుకోవాలని చెప్పి, అదేవిధంగా గత 10 సంవత్సరాల నుంచి కూడా ఆటో క్యాబ్ ఛార్జీలు పెరగలేదు. 10 సంవత్సరాల నుంచి అనేకమైన ఆందోళనలు, ఉద్యమాలు చేసినా కూడా అప్పుడున్న రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోకపోవడం వలన మా సమస్యలన్నీ అట్లనే ఉన్నాయి. కాబట్టి ఆ మీటర్ ఛార్జీలు కూడా పెంచాలని చెప్పి, అదేవిధంగా ఇప్పుడు ఏదైతే 50 సంవత్సరాలు నిండినో ఆటో క్యాబ్ డ్రైవర్లకు, రవాణా రంగ కార్మికులకు కూడా వృద్ధాప్య పింఛను ఇవ్వాలని చెప్పి, అదేవిధంగా వెల్ఫేర్ బోర్డు, సంక్షేమ బోర్డు ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో మేనిఫెస్టోలో పెట్టిందో అది రవాణా రంగ కార్మికులకు సంక్షేమ బోర్డును వెంటనే అమలు చేయాలని చెప్పి, అదేవిధంగా సంవత్సరానికి 12,000 రూపాయలు ఇస్తామని చెప్పారు. ఆ 12,000 రూపాయలను కూడా వెంటనే అమలు చేయాలని చెప్పి, గ్రేటర్ హైదరాబాద్లో ఆటో డ్రైవర్లకు పర్మిట్లు ఇవ్వాలని చెప్పి, తదితర డిమాండ్ల పరిష్కారం కోసం 16వ తారీఖు నాడు ఒకరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆటో, క్యాబ్, లారీ మొత్తం రవాణా రంగ కార్మికులందరూ కూడా సమ్మె చేసి, బంద్ చేసి రాష్ట్ర వ్యాప్తంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏదైతే కార్మిక వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్నారో ఆ విధానాలకు నిరసన తెలియజేయాలని చెప్పి మా జేఏసీ నిర్ణయించడం జరిగింది. హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్ లోనే బీఆర్ఎస్ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. అనంతరం రాష్ట్ర ట్రాన్స్పోర్ట్ మజ్దూర్ మహాసంఘం జాతీయ ప్రధాన కార్యదర్శి అల్లూరి రవిశంకర్ మాట్లాడుతూ, ఎంపీ ఎన్నికల ముందు బీఆర్ఎస్ పార్టీ బంద్ పిలుపుతో డ్రైవర్లను తప్పుదోవ పట్టిస్తున్నారని, 10 ఏళ్ల బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఏ ఒక్కరోజు డీసీఎం ఆటో డ్రైవర్ల సమస్యలపై గల మెత్తని యూనియన్ నాయకులను డీసీఎం గూడ్స్ వాహన డ్రైవర్ల సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం చొరవ చూపాలని, ప్రభుత్వం స్పందించని పక్షంలో ఉద్యమ బాట తప్పదన్నారు. డీసీఎం వాహనాలను ఉదయం 10 నుంచి 5 వరకు, రాత్రి 9 నుంచి ఉదయం 8:30 వరకు అనుమతించాలని, గత బీఆర్ఎస్ ప్రభుత్వం గూడ్స్ డీసీఎం వాహనాలు గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోకి వస్తే చలాన్ వ్రాయటం కొరకు సైబరాబాద్, రాచకొండ, హైదరాబాద్ ట్రాఫిక్ పోలీస్ కమిషనర్ల ద్వారా పగలు నో ఎంట్రీ సమయం ఇస్తూ నోటిఫికేషన్ ఇవ్వడం జరిగిందన్నారు. వాటిని తిరిగి అధికారులు తీసుకోవాలని. రవిశంకర్ అల్లూరి, బీపీటీఎంఎం జాతీయ ప్రధాన కార్యదర్శి. దేశంలో, రాష్ట్రంలో ఉనికి కోల్పోతున్నటువంటి కమ్యూనిస్టు పార్టీలు, రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీ వాళ్ళ ఉనికి కాపాడుకోవడానికి, వాళ్ళ రాజకీయ లబ్ధి గురించి పార్లమెంట్ ఎన్నికల ముందర దేశవ్యాప్తంగా కమ్యూనిస్టులు
రాజకీయ సమ్మెకు పిలిపిస్తే టీఆర్ఎస్ పార్టీ కార్మికుల్ని అడ్డుపెట్టుకుని తెలంగాణలో సమ్మెకు పిలిపిస్తూ ఉంది. మీ ఉనికి కాపాడుకోవడానికి కార్మికులు డ్రైవర్లు ఎందుకు అని చెప్పేసి బిఎంఎస్ ప్రశ్నిస్తూ ఉంది. ఈరోజు మోడీ గారికి వ్యతిరేకంగా కార్యక్రమం చేయాలంటే పోండి ఢిల్లీకి. నీకు తెలంగాణలో ఏదైనా సమస్య ఉంది అని అంటే నీ సమస్య గురించి అసెంబ్లీలో కొట్లాడుకో. కానీ ఈరోజు డ్రైవర్లను అడ్డు పెట్టుకుని సమ్మెకు పిలిపిస్తూ రాజకీయం చేస్తే కనుక డ్రైవర్లు సహించారనేటువంటిది మేము తెలియజేస్తూ ఉన్నాం. సమస్యల విషయంలో మొట్టమొదటి నుంచి ఆటో డ్రైవర్ల దగ్గర నుంచి మొదలు పెడితే ఇతర ప్రైవేట్ రవాణా కార్మికుల సమస్యల వరకు కూడా వాళ్ళ యొక్క సమస్యల్లో భారతీయ మజ్దూర్ సంఘ్ బిఎంఎస్ఏ కొట్లాడింది. మహిళల ఉచిత బస్సు ప్రయాణాన్ని మేము వ్యతిరేకించాం. అంటే మీరు ఇవ్వండి, కానీ దీనికి కొన్ని మేము మార్గదర్శకాలు కూడా మంత్రి గారికి చెప్పాం. ఎక్కడైతే ఆటోలు బస్సులు కాంపిటీషన్ ఉంటుందో అక్కడ మీరు బస్సుల సంఖ్య తగ్గించండి. అదేవిధంగా ఈరోజు ఏ గ్రామీణ ప్రాంతాల్లో బస్సులు లేనటువంటి గ్రామాలు ఎక్కడ బస్సులు అక్కడ బస్సులు ఏర్పాటు చేయండి, రవాణా సౌకర్యం కల్పించండి. అదేవిధంగా ఆటోలను కింద స్థాయి దగ్గర నుంచి మొదలు పెడితే సచివాలయం అంటే గ్రామ సచివాలయం నుంచి మొదలు పెడితే సెక్రటేరియట్ వరకు కూడా అన్ని ప్రతిగా ఆటోలు ఉపయోగించుకోమన్నాం. దీని గురించి ఆలోచన చేస్తామన్నట్టు ప్రభుత్వం. అదేవిధంగా గ్రేటర్ హైదరాబాద్లో కొత్త సమస్య వచ్చింది. డీసీఎం వాహనాలు గూడ్స్ వాహనాల్ని ఈ యొక్క గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఉన్నటువంటి సైబరాబాద్, రాచకొండ, అదేవిధంగా హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్లో ట్రాఫిక్ పోలీస్ అధికారులు గత టీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్ని అమలు చేస్తూ నో ఎంట్రీని పెట్టింది. నో ఎంట్రీ సమయం ఎప్పుడండి అని అంటే మధ్యాహ్నం 12 గంటల నుంచి అంట సాయంత్రం 4 గంటల వరకు అంట. ఎవడన్నా చూస్తే నవ్వుతాడు. అసలు మినిమం హైదరాబాద్ అయితే వ్యాపార కేంద్రం, జనరల్ బజారు, బేగం బజారు, రాణిగంజ్, అదేవిధంగా ముషీరాబాదు, కుక్కటపల్లి, దిల్సుఖ్నగర్ వ్యాపార కేంద్రాలు. మరి వ్యాపారం నడవాలంటే గూడ్స్ వెహికల్ నడవాల్సిందే. అదేవిధంగా ఇండస్ట్రియల్ ఏరియాలు ఉన్నాయి. అతిపెద్ద ఆసియాలో అతిపెద్ద రెండో ఇండస్ట్రియల్ ఏరియా ఏంటంటే జీడిమెట్ల. ఈమె ఇక్కడ ఉన్నటువంటి ఇండస్ట్రియల్ ఏరియాలో హైదరాబాద్లో ఉన్నటువంటి ఇండస్ట్రీస్ ఎక్కడ కూడా లేవు. ఫార్మా హబ్ ఇది. మరి ఇక్కడ ఇండస్ట్రియల్ ఏరియాలో వాహనాలు నడవాల్సిందే, గూడ్స్ వెహికల్స్. ప్రతి కంపెనీ మీద కూడా వాహనాలు ఆగి ఉంటాయి, డీసీఎంలు ఆగి ఉంటాయి. అక్కడికి వచ్చి పోలీసు అధికారులు చలాన్ రాస్తారు, బండ్లు సీజ్ చేసి డాక్యుమెంట్లు ఉంటే కూడా ఆర్టీఓకి పంపిస్తూ ఉన్నారు. ఆర్టీఓ వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఫిట్నెస్కి పోవాలంటే బండి ఈరోజు 1100 నుంచి 11,000 చేసారు. ఎవడబ్బా సొమ్మాన్ని తీసుకుంటున్నావు డ్రైవర్ల దగ్గర నుంచి అని చెప్పి ఆర్టీఓ వాళ్ళని అడుగుతూ ఉన్నాం. ఈ విషయాల మీద ప్రభుత్వం దృష్టి పెట్టాలా, రవాణా శాఖ మంత్రి గారు స్పందించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా నో ఎంట్రీ సమయం ఏదైతే ఉందో దీన్ని తగ్గించండి. ఎంట్రీ సమయం ఉదయం 10 నుంచి సాయంత్రం 5 వరకు పెట్టాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. కాబట్టి ఇన్ని రకాల పోలీసు వేధింపుల నుంచి, ఆర్టీఐ అధికారుల వేధింపుల నుంచి రవాణా కార్మికులను మీరు కాపాడండి. ఈ విషయంలో రవాణా సంఘాలతో చర్చలు జరపండి. అదేవిధంగా ఆటో డ్రైవర్లకే కాకుండా మొత్తము ఎలక్ట్రికల్ ఆటోలు కానీ, డీసీఎంలు కానీ, లారీలు కానీ, జేసీబీలు కానీ, ట్రాక్టర్లు కానీ, అంబులెన్సులు కానీ అన్ని రకాల డ్రైవర్లకు సంఖ్య బోర్డు ఏర్పాటు చేయండి అని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. కాబట్టి ఈ నెలాఖరు వరకు ప్రభుత్వము మేము ఆలోచన చేసుకుని మళ్ళీ సమావేశానికి పిలుస్తామండి. ఈ సమావేశానికి పిలిచేలో కూడా సమ్మె ఎందుకు? కాబట్టి ఈ నెలాఖరులో కూడా కనుక సమావేశానికి రవాణా శాఖ మంత్రి గారికి పిలకపోయినట్టయితే తప్పకుండా మార్చి మొదటి వారం నుంచి భారతీయ ప్రైవేట్ ట్రాన్స్పోర్ట్ మజ్దూర్ మహాసంఘ రోడ్ల మీదకి వస్తుంది. వందలాది మంది కార్మికులు ఆందోళనకు సిద్ధంగా ఉన్నారని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటన మండల కేంద్రంలో కలెక్టర్ భవిష్ మిశ్రా పలు అభివృద్ధి కార్యక్రమాలను సంబంధించి అధికారులకు త్వరగా పనులు పూర్తి చేయాలని దిశానిర్దేశం చేసి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 10వ తరగతి విద్యార్థులకు పాఠాలు బోధించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ పంతకాని సమ్మయ్య, ఎంపీడీఓ, తహసీల్దార్, అధికారులు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. లాస్ట్ టైం వచ్చి కూడా నేను ఒక క్వశ్చన్ అడిగాను, గుర్తుందా? లాస్ట్ టైం అంతా కరెక్ట్గా జవాబు ఇవ్వలేకపోయారు. తర్వాత ఏమైనా ప్రాక్టీస్ చేశారా?
చేశారా ప్రాక్టీస్? సాయంత్రం మీకు ఇక్కడ స్నాక్స్ ఇస్తున్నారు. నిన్న ఏమి ఇచ్చారు? నిన్న హాలిడే ఉంటారు. అవసరం అయితే అంతకుముందు మంగళవారం రోజు